సీఎం జగన్ చంద్రబాబు లోకేష్ ని తిట్టిన వారికే సీట్ ఇస్తానని చెప్పారని ఎమ్మెల్యే వసంత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని పాల్గొన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవటం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలవటం అత్యంత అవసరమని తెలిపారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలను గెలిపించి చంద్రబాబుకి కానుకగా ఇద్దామని పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. చూడలేక ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు నేను శాసనసభ్యుడిగా 1-1 కలిసింది 4 పర్యాయాలు. దాంట్లో 2 సార్లు ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు నేను తిట్టమంటే లోకేష్ని తిట్టవు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టవు, మరి వాళ్ళని తిట్టినప్పుడు నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను. మళ్ళా చివరిసారి కలిసినప్పుడు ఈ మాట చెప్తా, గతంలో ఒకసారి చెప్తే నువ్వు వెళ్ళి పత్రికలకు చెప్పావు తిట్టకపోగా, మళ్ళా రాబోయే రోజుల్లో తిట్టిన వాళ్ళకే నేను ఎంపీ సీట్లు కావచ్చు, శాసనసభ్యులుగా ఎమ్మెల్యే సీట్లు కావచ్చు భవిష్యత్తులోనే ఇస్తాను తప్పితే తిట్టని వాళ్ళకి ఇవ్వను అని చెప్పి విస్పష్టంగా చెప్పారు. ఇక ఆ రాజకీయాలకు నేను పనికిరాను, తిట్టడం, కొట్టడం, రాళ్ళేపించడం, రాళ్ళేపించడం ఇవన్నీ నా మనస్తత్వానికి విరుద్ధం. అభివృద్ధిలో పోటీ పడదాం, గత ముఖ్యమంత్రులాగా సంక్షేమం చేసి పోటీ పడదాం, కానీ వైనాట్ 175 అని చెప్పి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అధికారం, ప్రతిపక్షం బ్యాలెన్స్డ్ గా నడిపించడానికి ప్రజలు ఎంచుకునే వజ్రాయుధం. దాంట్లో తేడా వచ్చే మన పక్కన ఉన్నటువంటి మనతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ సత్కల పెడితే ఇక్కడ 151 సీట్లు ఇస్తేనే గెలిచిన తొలి రోజు నుంచి ప్రజావేదిక దగ్గర నుంచి మన విద్వేష పాలన చూసాం. మరి 175 వస్తే మనం ఏమి సాధిస్తాం, మనం ఏమి చేస్తాం, ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? 3 రాజధానులు పేరుతో ఇక్కడే రాజధాని ఉంటుందని నేను అడిగాను స్వయంగా ముఖ్యమంత్రి గారిని. దాని మీద మీ ఉద్దేశం ఏంటని. లేదు, మన రాజధాని ఇక్కడ, నేను అసెంబ్లీలో చెప్పాను కదా, నేను ఇక్కడే ఇల్లు కట్టాను, ఇక్కడే ఆఫీస్ కట్టానని చెప్పి నాకు చెప్పారు. మాట తప్పం మడం తిప్పం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే దానికే కట్టుబడి ఉంటారని చెప్పి మేమందరం ఇంటింటికి ఊరూరు తిరిగి ప్రచారం చేసాం. మరి ఏది మనం మాట తప్పాం, మడం తిప్పాం?